యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ ఎయిర్ బేస్ల మీద అటాకే జరుగుతాయి ఏ దేశాల్లోనే. మొన్న సజీవ సాక్ష్యం మనం పాకిస్తాన్ మీద కొట్టినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఉగ్రవాద శిబిరాలు, రెండోది వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎయిర్ బేస్ల మీదనే దాడి చేశాం. తద్వారా ఎయిర్ బేసుల్లో ఉండేటటువంటి రన్వేలను ధ్వంసం చేస్తే విమానం ఉండి ఉపయోగం లేదు. ఎంత పవర్ఫుల్ విమానం ఉన్నా రన్వే పర్ఫెక్ట్గా ఉండాలి. అది గుంటలైతే ఇది కూలిపోతుంది. కాబట్టి రన్వేలను దెబ్బతీసాం, విమానాలను దెబ్బతీయాలి. విమానాలను దెబ్బతీస్తే యుద్ధమే అవుతుంది. రన్వేలను దెబ్బతీయడం ద్వారా యుద్ధం జరగకుండా కృషి చేసాం మనం. అది ప్రపంచానికి మనం చెప్పగలిగాం. యుద్ధోన్మాదం భారతదేశం దగ్గర లేదు. అదే సందర్భంలో వాళ్ళు చేసిన దాడికి ప్రతీకారంగానే చేసాం మేము. అది కూడా ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేసాం మేము. ఆ టైంలో అయినా సరే ఆ ఉగ్రవాదుల్ని కాపాడుతా మా మీద పాకిస్తాన్ దాడికి వస్తే తిప్పికొట్టాం. దానికి ప్రతీకారంగా వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ బేస్లను కొట్టాం. మేము కొట్టాలనుకుంటే వాళ్ళ జనాలు చంపేయచ్చు, వాళ్ళ సైనిక కార్యాలయాలు చంపేయచ్చు, సైనిక అధికారులు చంపేయచ్చు, దాడులు చేయొచ్చు. కానీ కేవలం ఎయిర్ బేసుల్లో ఉన్నటువంటి రన్వేలే ధ్వంసం చేయడం అంటే మేము యుద్ధోన్మాదంతో లేమని చెప్పే ప్రయత్నం చేసింది భారతదేశం. అయితే ఇప్పుడు చైనా నుంచి, టర్కీ నుండి పాకిస్తాన్కి పెద్ద ఎత్తున ఆయుధాలు దిగుతూ ఉండడం, అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి సైనిక చీఫ్కి అణ్వాయుధాలే వాడేందుకు అనుమతి ఇవ్వడం, అట్లాగే లేటెస్ట్గా చూసుకుంటే వాళ్ళ దేశంలో జరుగుతున్నట్టు వివిధ ఉద్యమాల కారణంగా అన్రెస్ట్తో ఉండటం, యుద్ధం లాంటి వాతావరణాన్ని సృష్టిస్తే కానీ ఈ సమస్యలని పరిష్కారం కావని ఆ దేశ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఒకవేళ ఎయిర్ బేసులకి ఏదన్నా అయినా ఆల్టర్నేటివ్స్ కింద అనేక హైవేలు కట్టాం మనం. ప్రత్యేక ఏర్పాటు మన బాపట్ల దగ్గర కావచ్చు, నెల్లూరు దగ్గర కావచ్చు, అనేకం ఉన్నాయి. అట్లాంటిది భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు జైసల్మేర్, బార్మేర్ సెక్టార్లో భరతమాల హైవే మీద భారత్ సైన్యానికి చెందిన AH-64 అపాచీ, ALH రుద్ర హెలికాప్టర్లు ఆకస్మిక ల్యాండింగ్, టేక్ ఆఫ్ డ్రిల్స్ చేసినాయి. యుద్ధ పరిస్థితుల్లో హైవేలను ప్రత్యామ్నాయ రైన్వేలుగా వినియోగించేటటువంటి సామర్థ్యాన్ని మరొకసారి చెక్ చేయడం కొంత చర్చకి తావిస్తోంది.